ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 ఏప్రిల్ 19న విడుదల చేసిన జీవో నెంబర్ 447 ద్వారా డిఎస్సి పరీక్ష రాయకుండానే క్రీడల్లో కనబర్చిన ప్రతిభ ఆధారంగా 421 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేయవచ్చునని తీసుకున్న విధానం నిర్ణయం ఏదైతే ఉందో అది సామర్థ్యం, ప్రతిభలతో గణితం, విజ్ఞాన శాస్త్ర పాఠ్యాంశాలకు బోధించేందుకు ప్రతిబంధకాలుగా మారిందని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి ధనంజయ రెడ్డి పేర్కొన్నారు. అసమర్థులకు దొడ్డిదారిన 382 మంది క్రీడల్లో పాల్గొన్నారని సర్టిఫికెట్ల ఆధారంగా ఉపాధ్యాయ నియామకాలు మంచిది కాదని వారు అన్నారు. 2012 సంవత్సరం నుండి ఆంధ్రప్రదేశ్లో అమలులో ఉన్న ప్రభుత్వ ఉత్తర్వు 74 ద్వారా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులందరూ తప్పనిసరిగా సంబంధిత పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలని, ఆ రాత పరీక్షలో పాల్గొనాలని స్పష్టంగా తెలియజేసింది. కానీ నేటి కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే 2025 ఏప్రిల్ 19వ తేదీ జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 ద్వారా రాత పరీక్షతో సంబంధం లేకుండా, రాత పరీక్ష పాల్గొనకుండా కేవలం స్పోర్ట్స్ ఆధారంగానే దాదాపు 421 మందికి ఉపాధ్యాయ నియామకాలని అందించాలని చెప్పని భావించింది. ఇది విధాన నిర్ణయంగా అధికారులు ప్రకటిస్తున్నారు. ఎందుకు ఈ మార్పు జరిగింది? అవసరం ఏంటి? ఈ మార్పు ద్వారా విద్యా వ్యవస్థ ఎలా దెబ్బతింటుందో ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. కొన్ని ప్రతిపక్ష పార్టీలు పేర్కొంటున్నట్టుగా ఈ నియామకాలు పూర్తి పారదర్శకంగా జరగలేదని, ఇది ఒక పెద్ద కుంభకోణంగా మారబోతుందనేది అర్థమవుతూ ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఈ స్పోర్ట్స్ కోటాలో జరుగుతున్న అవకతవకలపై సిబిఐ విచారణ నిర్వహించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఒక శ్వేతపత్రం ద్వారా ఈ 382 మందిని ఎవరెవరిని నియమించాం, వారికి ఎలాంటి ప్రతిభ ఉంది, క్రీడల్లో ఎలాంటి ప్రతిభ ఉంది, వారి యొక్క విద్యార్హతలు ఎలా ఉన్నాయి, ఇలాంటి విషయాలను ప్రజల ముందు ఉంచి ఈ అనుమానాలని నివృత్తి చేయాలని జనచైతన్య వేదిక డిమాండ్ చేస్తుంది. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఉపాధ్యాయ నియామకాల్లో వ్రాత పరీక్ష నిర్వహించకుండా లేదా వ్రాత పరీక్ష లేకుండా, ప్రతిభ ఆధారంగా కాకుండా కేవలం క్రీడల్లో పాల్గొన్న వారికి ఉద్యోగాలు కల్పించడం ఏదైతే ఉందో అది మొత్తం విద్యా వ్యవస్థకే తీరని లోటుగా జనచైతన్య వేదిక భావిస్తుంది. సో అలాంటి నేపథ్యంతో ఉపాధ్యాయులుగా చేరిన వారు గణితం, సైన్స్ లాంటి సబ్జెక్టులను విద్యార్థులకు బోధించడంలో వాళ్ళ పూర్తి సామర్థ్యాలు ప్రశ్నార్థకంగా మారుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వ్రాత పరీక్ష లేకుండా కేవలం క్రీడల ఆధారంగా నియామకాలను చేపట్టే విధానాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తుంది.